రాజముద్రికాం సమర్పయేత్. సంస్కృతంలో మనకి రెండే పేరు ఉంగరాలకు ఉన్నటువంటివి, ఒకటి అంగుళీయకము, రెండు ముద్రిక అని చెప్పి పేరు. అంగుళీయకం మనమంతా పెట్టుకుంటాం, కానీ ముద్రిక అనేది ఏ చక్రవర్తి అయితే పరిపాలిస్తాడో ఆ చక్రవర్తికి మాత్రమే ఆయన పేరుతో ఉన్నటువంటి స్టాంపు లాంటిది, రాజముద్రిక అంటారు దాన్ని. అటువంటి ముద్రిక ఎలాగైతే గవర్నర్ గారి సంతకం చేస్తే ఎలాగైతే ఒక ఇది శాసనం చెల్లుబాటులో అవుతుందో అలాగా ఈ ముద్రిక వేస్తేనే అది చెల్లుబాటులోకి వస్తుంది. రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి దాన్ని సమర్పించబోతూ ఉన్నారు రాజముద్రికని. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతచంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం వైకుంఠరామాయ నమః. రాజముద్రికాం సమర్పయామి. నీళాసూక్తేన భగవతే శ్రీభద్రాద్రిరామాయ సువర్ణాభరణాన్ని సమర్పయేతు. రామదాసు గారు చేయించినటువంటి వాటిలో ప్రత్యేకమైనటువంటి ఆభరణము మనకి పత్సల పతకము. స్వామివారు నా విష్ణు పృథ్వీపతి అన్నట్లుగా బుధుడికి సంబంధించినటువంటి మనకి వజ్రం రత్నం ఏదయ్యా అంటే ఈ పత్సల. కాబట్టి రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి దాన్ని సమర్పించబోతూ ఉన్నారు. సుతరసితరచే నమః. స్తోమత్రయస్త్రిగుంశే భువనస్య పత్నివస్వత్వాతే అభినో గృణాహి. శ్రుతవతే సవితరాధిపత్యైః పయస్వధీరంధిరాజానో అస్తు. భువాదిశాం విష్ణుపత్న్యఘోరాస్యేషాన సహసోయామనుతా. महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीरा प्रचोदयात्. ఆ తర్వాత చింతాగోటువంటిది రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికై రామచంద్రమూర్తి తానిషా గారికి ఇచ్చినటువంటి బంగారు నాణెములలో ఒకటైనటువంటి రామమాడ అది. ఆ గొలుసులో ఉండేటువంటి ఆ పథకంలో ఒకవైపు రామ పట్టాభిషేకం గుర్తు, ఇంకొక వైపు ఆంజనేయ స్వామి వారు వేంచేసి ఉంటారు. దాన్ని లక్ష్మణస్వామి వారికి ఈ పట్టాభిషేక సందర్భంగా అలంకరిస్తూ ఉన్నారు. ఓం శ్రీ భద్రాద్రి రామాయ నమః. సువర్ణాభరణాన్ సమర్పయామి. ఆ తరువాత సమర్పించబడేటువంటిది చామరాలు. రాజుకి రాజసిద్ధిని సువర్ణోసీతి మంత్రేణ భగవతే శ్రీ ఓంకార రామాయ చామరద్వయం సమర్పయేత్. చామరం శ్రీకరం దివ్యం రాజ్యశోభాకరం పరం అని చెప్పినట్లుగా ఈ చామరము శ్రీకరమైనటువంటిది, దివ్యమైనటువంటిది, రాజుకు శోభను కలిగించేటువంటిది అని మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తోంది. అటువంటి చామరాలలో మాతృభక్తికి ప్రతీకుడైనటువంటి గరుత్మంతుణ్ణి ఆవాహన చేసినటువంటి వాటిని పితృభక్తికి ప్రతీకైనటువంటి రామచంద్రమూర్తికి సమర్పించడం చాలా విశేషం. సుపర్ణోసి గరుత్మాన్ అనేటువంటి మంత్రంతో వాటిని సమర్పించబోతూ ధరే పక్షో యజ్ఞం పుచ్చం ఛందాగుస్సంగాని దిష్ణియాస్య భాజుజూగుం శినామా సుపర్ణోసి గరుత్మాన్ దివంగచ్చ సువఃపద. శ్రీ ఓంకార రామాయ నమః. చామరద్వయం సమర్పయామి. హిరణ్యగర్భేతి మంత్రేణ భగవతే శ్రీరామనారాయణాయ స్వర్ణఛత్రం సమర్పయేత్. రాజ్యలక్ష్మ్యా గృహం ధన్యం చాక్షుష్యం ఛత్రధారణం అని మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తోంది. రాజ్యలక్ష్మికి గృహం ఏదయ్యా అంటే ఈ ఛత్రమే.
ఛత్రం దేనికి చిహ్నమయ్యా అంటే ఏకఛత్రాధిపత్యం అంటారు. అయ్యా నీ ఏరుబడిలో మేమంతా కూడా సామంతులుగా ఉండి నీ పరిపాలనలో మేమంతా కూడా ఉంటాము, అవనతలమై ఉంటామని చెప్పి సామంతరాజులందరూ కూడా రాజును చక్రవర్తిగా చేసేటువంటి సందర్భం అటువంటిది. అటువంటి చక్రవర్తి కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పించేటువంటి సువర్ణ ఛత్రం అది. ఆ ఛత్రాన్ని మనకి తాండ్ర వెంకటేశ్వరరావు కవితా దంపతులు ఆనాడు సభక్తికంగా సమర్పించారు. దాన్ని రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సమవర్తతాగ్రే భూతస్య జాతః పతరేక ఆసీత్ సదాధార పృథివీం జాముతే మాంకస్ దేవాయ హవిషా విధేమా. ఆ తరువాత సమర్పించబోయే శ్రీరామనారాయణాయ నమః. స్వర్ణఛత్రం సమర్పయామి. తదా విష్ణోరాటమసీతి మంత్రేణ భగవతే శ్రీ రఘువీరాయ రాజఖడ్గం సమర్పయామి. ఖడ్గాల్లక్ష్మీ స్తధారాజ్యం యశః ఖడ్గాలవాప్యతే ఖడ్గాద్వైర్వినాశనంచ యత్నాత్తమిమధద్మహే అని చెప్పినట్లుగా ఈ ఖడ్గం వల్లే మనకి సమస్త రాజ్యలక్ష్మి కూడా రాజుకు చేకూరుస్తుందిట. అంతేకాకుండా ఖడ్గం వల్ల వైరి వినాశనం జరుగుతుంది. రామచంద్రమూర్తి శాంతుల పట్ల ఎంత కరుణామూర్తియో అలాగే దుర్మార్గుల పట్ల అంత కాఠిన్యమూర్తి కూడా. అటువంటి దానికి ప్రతీకైనటువంటి రాజఖడ్గాన్ని రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఖడ్గాన్ని ఆనాడు శ్రీ 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 సత్యాత్మతీర్థ మహాస్వామి వారు స్వామివారికి సమర్పించారు. అటువంటి ఖడ్గాన్ని సమర్పించబోతూ ఉన్నారు స్వామికి. ఓం విష్ణోరరాటమధి విష్ణో పృష్ఠమధి విష్ణోస్త్రే స్థో విష్ణోస్యోరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఓం శ్రీ రఘువీరాయ నమః. రాజఖడ్గం సమర్పయామి. ఆ తరువాత సమర్పించ రాజాధిరాజ ఇది మంత్రేణ భగవతే శ్రీమన్నారాయణాయ రాజమకుటం సమర్పయేత్. ప్రధానమైనటువంటిది రాజలాంఛనము. ఆ రాజలాంఛనంలో సమ్రాట్ శక్తిని ఆవాహన చేస్తారు. దీన్ని మనకి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజన్యరి స్వామి వారు వారి శిష్యద్వయం చేత సమర్పించినటువంటి ఆ రాజ మకుటాన్ని స్వామి వారికి సమర్పించబోతూ ఉన్నారు. రాజాయ ప్రసహ్యశాలినే నమో వయం వైశ్రవణాయ దుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సమయంలో రాముని యొక్క పట్టాభిషేక సమయంలో వశిష్ఠ మహర్షి రామునికి కిరీటాన్ని ధరింపజేసేటప్పుడు ఆ ఇక్ష్వాకు వంశంలో పరంపరగా ధరిస్తూ ఉండేటువంటిది మానవులందరికీ మొట్టమొదటి రాజు అయినటువంటి మనువు కోసమని బ్రహ్మ నిర్మించినటువంటి కిరీటం. బ్రహ్మణ నిర్మితం పురా అని వాల్మీకి మహర్షి అంటారు. బ్రహ్మదేవుడు మను మహారాజుకు పట్టాభిషేకం చేస్తూ ఆయన నేరుగా బ్రహ్మదేవుడు మనువుకి ఆ కిరీటాన్ని ధరింపజేశాడు. మనువు నుంచి ఇక్ష్వాకువు, ఇక్ష్వాకు నుండి వరుసగా సూర్యవంశంలో ఆయా మహారాజులందరూ ధరించినటువంటి కిరీటం అది. దానిని వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ధరింపజేశాడు అని మనకు వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యశాలినే నమో భజం వైశ్రవణాయ గుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు
ధీరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. జై బోలో రాజా రామచంద్ర భగవానికి. శ్రీమన్నారాయణాయ నమః. రాజమకుటం సమర్పయామి. జై బోలో రామచంద్ర భగవానికి. జై సీతామాతకి. లక్ష్మణ స్వామికి. జై. పవనసుత హనుమానికి. జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన భద్రాచల క్షేత్రంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మన భద్రాచల క్షేత్రంలో అందరూ కూడా కూర్చొని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా పట్టాభిషేకం ఉన్నది. ప్రోక్షణతోటి పట్టాభిషేకం పూర్తవుతుంది కనుక అందరూ కూడా కూర్చొని పట్టాభిషేకాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనం ధరింపజేసినటువంటి కిరీటాన్ని 2011వ సంవత్సరంలో మనకు సామ్రాజ్య పట్టాభిషేకం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరిగినప్పుడు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు ఆ పట్టాభిషేక సందర్భంగా ఈ కిరీటాన్ని సమర్పించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2011వ సంవత్సరంలోనే మనకు ఈ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ వచ్చి ఈ పట్టాభిషేకంలో పాల్గొనేటువంటి ఆచారం ప్రారంభమైనది. ఆ 2011వ సంవత్సరం నుంచి వరుసగా ఇప్పటి వరకు ప్రతి రాష్ట్ర గవర్నరు వచ్చి ఈ స్వామివారి పట్టాభిషేకంలో పాల్గొని రాష్ట్రానికి చక్కని సుఖశాంతుల్ని కలుగజేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారికి ముత్యాలహారాన్ని సమర్పిస్తారు ఈ పట్టాభిషేకంలో. దీనిని ఇంద్రుడు వాయువు ద్వారా రాముడికి పట్టాభిషేక సమయంలో పంపించారట. అటువంటి ఆ ముత్యాలహారాన్ని మనకు ఈ పట్టాభిషేక సందర్భంలో ఆనాడు రాముడి పట్టాభిషేకంలో ఇంద్రుడు వాయుదేవుడి ద్వారా ఎలాగైతే సమర్పించాడో అదే పద్ధతిలో ఇప్పుడు దాన్ని మనకు రాముల వారికి అర్చక స్వాములు సమర్పిస్తూ ఉన్నారు. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. ఇంద్రదత్తమౌక్తికహారేణ దేవదేవం పట్టాభిషిక్తం సర్వాలంకారశోభితం శ్రీరామచంద్రస్వామినమలంకృత్య. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వరుసగా పాదుకల నుండి కిరీటం వరకు ఆ తర్వాత ముత్యాలహారాన్ని కూడా ధరింపజేసిన తర్వాత ఇప్పుడు పట్టాభిషేకోత్సవం జరగబోతూ ఉన్నది. ఈ పట్టాభిషేకంలో ప్రధానమైనటువంటి ఘట్టం ఈ జలములను ప్రోక్షించడం. ఇక్కడ ఉండేటువంటి కలశములలో 500 నదులను, 4 సముద్ర తీర్థములను, ఇతర నదులను వీటినన్నిటి కూడా ఆవాహనం చేశారు. ఆ కలశములతోటి వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనేటువంటి మహర్షులు ఆ 8 మంది సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథ అని ఇంద్రలోకంలో ఇంద్రుణ్ణి అక్కడ అష్టవసువులు ఎలాగైతే అభిషేకించారో అలాగ భూలోకంలో రామచంద్రమూర్తిని ఈ వశిష్ఠాది మహర్షులు అభిషేకించారు అని వాల్మీకి చెప్తూ ఉన్నారు. ఆ వశిష్ఠాది స్థానాల్లో ఇక్కడ అర్చక స్వాములు ఆయా మహర్షుల రూపంలో ఉండి ఈ పట్టాభిషేకాన్ని నిర్వర్తిస్తారు. పట్టాభిషేక సమయంలో మాత్రమే నలుగురు చూస్తుండగా పట్టపురాణి రాజు యొక్క ఒడిలో కూర్చుని ఉంటుంది. ఆ సందర్భంలోనే తాను ఏ దేశాన్నైతే పరిపాలిస్తున్నాడో ఆ దేశంలో ప్రవహించేటువంటి దివ్యమైనటువంటి జలాలతోనూ దివ్యమైనటువంటి మృత్తికలతోనూ ఆ రాజును పట్టాభిషిక్తుణ్ణి చేయాలి అని చెప్పి మనకి ధర్మశాస్త్రము అలాగే పురాణాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి.
దాన్ని అనుసరించే ఇందాక ఆవాహన చేసినటువంటి 500 నదీ జల తీర్థాలను అలాగే 4 సముద్రాల జల తీర్థాలతో కూడా ఇప్పుడు స్వామివారికి వరుసగా ఇందాక మనం ఎవరెవరినైతే వశిష్ఠాది స్థానాలలో ఎన్నుకోవటం జరిగిందో ఆ అర్చక స్వాములందరూ కూడా వరుసగా వాటిని ఒక్కొక్క కలశాంతో స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది. ఇలా ఆనాడు అష్టవసువులు ఎలాగైతే దేవేంద్రుడిని అభిషేకించారో వశిష్ఠాది మహానుభావులందరూ కూడా రామచంద్రమూర్తిని సీతాదేవిని దివ్యమైనటువంటి జలాలతో అభిషేకించడం జరిగిందిట. అటువంటి దృశ్యాన్ని పోలినటువంటి దృశ్యమే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మిత్రోసి వరుణోసి అనేటువంటి మంత్రాలతో ఆ కలశ జలాలని స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది. ఓం మిత్రోసి వరుణోసి సమహం విశ్వైర్దేవైః క్షత్రస్య నాభిరసి క్షత్రస్య యోనిరసి స్యో నామాసీదా సుషదామాసీదా మాత్వాహి గుంసీద్ మామాహి గుంసీద్ నిషసాదధృతవ్రతో వరుణః పశ్యాస్వా సామ్రాజ్యాయ సుక్రతుః దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినార్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం అశ్వినోర్భైషజ్యేన దేవస్య వితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం సరస్వత్యై భైషజ్యేన వీర్యాయాన్నాజ్యాయాభిషించామి దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం ఇంద్రస్యేంద్రియేణ శ్రియైయశసే బలాయాభిషించామి యమనం బృహస్పతిమింద్రం దానాయ చోదయాత్ వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినం సోమగం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం దేవస్య త్వా సవితుః ప్రసవే బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం సరస్వత్యై వాచో జంతుర్యంద్రేణాగ్నేస్త్వా సామ్రాజ్యేనాభిషించామీంద్రస్య బృహస్పతేస్త్వా సామ్రాజ్యేనాభిషించామి వసవస్త్వా పురస్తాదభిషించంతు గాయత్రేణ ఛందసా రుద్రాస్త్వా దక్షిణతోభిషించంతు త్రైష్టుభేన ఛందసా ఆదిత్యాస్త్వా పశ్చాదభిషించంతు జాగతేన ఛందసా విశ్వే త్వా దేవా ఉత్తరతోభిషించన్వా నిష్టుభేన ఛందసా పాంక్తేన ఛందసా ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువా